హలో అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మేము ఫస్ట్ టైం మా జున్ను సెకండ్ బర్త్డే కోసం గోవా వెళ్ళాం. గోవా అంటే నార్మల్ ట్రైన్ జర్నీ కాదు, ఫ్లైట్ జర్నీ. ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడం. చాలా హ్యాపీగా అనిపించింది, అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉండే. ఎవరికైనా ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎక్కితే ఆ కిక్కే వేరండి. ఇది వచ్చేసి గోవాలో చూసారా బీచ్. గోవాలో స్పెషల్ ఏంటంటే ఓన్లీ బీచెస్. ఎక్కడికి వెళ్ళినా ఎటువైపు వెళ్ళినా బీచ్లే ఉంటాయి చూడండి. అయితే మా జున్ను బర్త్డే సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసేసాము. సెకండ్ బర్త్డే ఏప్రిల్లో. సో కేక్ తీసుకొచ్చాము, కేక్ తీసుకొచ్చి కట్ చేపించేసాం. బట్ ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నానండి, కేక్స్ అయినా ఫుడ్ అయినా రూమ్స్ అయినా ఏదైనా సరే గోవాలో చాలా కాస్ట్ ఉంది. నార్మల్ ఫుడ్ నార్మల్ స్టార్టింగ్ టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 30 రూపీస్. 2 ఇడ్లీస్ 80 రూపీస్. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మంచిగా బడ్జెట్ పెట్టుకునే వెళ్ళాలి. లేదంటే అటు ఇటు చూసేసి వచ్చేద్దాం ఏదో అట్లా అట్లా అంటే ఆ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. సో దానికోసం మేము ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్వి మీకు చెప్తున్నా అంతే, వేరేలా కాదు. సో బర్త్డే కోసం మేము కేక్ కట్ చేసేసామండి, వాడితో కట్ చేపించేసినాము. దెన్ ఈ బీచెస్ అన్నీ చూసుకుని ఒక రౌండ్ వేసేసి అట్లా అట్లా మొత్తం ఎంజాయ్ చేసామనుకోండి. లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా ఎంజాయ్ కూడా చేయాలి కదా. మీరేమంటారు? ఓకే, బాయ్.